కరీంనగర్ జిల్లా విద్యాశాఖ అధికారి జనార్దన్ రావు అనుచిత వ్యాఖ్యలు అహంకారపూరిత వైఖరికి నిరసనగా కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ ముందు డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా టీచర్స్ ఫెడరేషన్ నాయకులు మాట్లాడారు. 4.5 ఏళ్లలో విద్యాధికారిగా కొనసాగుతున్న డీఈఓ జనార్దన్ రావు తప్పుడు విధానాలను దురహంకార చర్యల్ని తీవ్రంగా తప్పుబట్టారు. ప్రశ్నిస్తే ఉపాధ్యాయుల పట్ల ప్రతీకార ధోరణి చూపిస్తూ అక్రమంగా సస్పెండ్ చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా విద్యార్థులకు విద్యారంగానికి ఉపయోగం లేని పని భారం పెంచే ఫార్మాట్లకు రూపొందించి ఉపాధ్యాయుల్ని మానసికంగా వేధించే చర్యల్ని ఉపసంహరించుకోవాలని కోరారు. జనార్దన్ రావు ధోరణితో ఉపాధ్యాయుల పదోన్నతుల్లో చాలా మందికి అన్యాయం జరిగిందని, రోస్టర్ విధానాన్ని సీనియారిటీని బదిలీలో అనేక పొరపాట్లు జరిగాయన్నారు. ఆర్టీఏ కింద తగిన సమాచారాన్ని ఇవ్వకుండా కనీసం ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులకు కూడా అందుబాటులో రారని తెలిపారు. ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నప్పటికీ అక్రమ పోస్టింగులు ఇచ్చారని తెలిపారు. వేసవి సెలవుల్లో సంచార జాతులు స్కూళ్లలో నివాసం ఉన్నందుకు ప్రధానోపాధ్యాయుల్ని బాధ్యులను చేస్తూ సస్పెండ్ చేయడంలో ఆయన వైఖరి ఎలా ఉందో అర్థమవుతుందన్నారు. ఇప్పటికైనా డీఈఓ తన వైఖరి మార్చుకోవాలని హితవు పలికారు. లేదంటే తమ నిరసన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కరీంనగర్ జిల్లా విద్యాశాఖ అధికారి జనార్దన్ రావు గారు ఈ జిల్లాలో జాయిన్ అయిన దగ్గర నుంచి తనదైనటువంటి ఒక అనుచిత అప్రజాస్వామిక ఒంటెద్ది పోకడలను ఇవాళ జిల్లా విద్యారంగంలో తీసుకువెళ్లి ఉపాధ్యాయులను విద్యారంగాన్ని విచ్ఛిన్నం చేస్తున్నటువంటి క్రమం ఈ 4.5 సంవత్సరాలుగా అనేక మార్లు ఆయన దృష్టికి తీసుకెళ్లాం. తన పాఠ్యాంశాలను ఎలా బోధిస్తున్నాడు, విద్యార్థులతో ఏ విధంగా ఉంటున్నాడు, బోధించే క్రమంలో తాను ఏమైనా తప్పులు చేస్తున్నాడు, ఇవన్నీ పరిశీలన చేసి దానికి సంబంధించిన తగు సూచనలు ఆ పాఠశాలకు ఇచ్చి రావాలి. అదేవిధంగా ఆ పాఠశాలలో ఏ వసతులు లేవు, ఏమి కావాలి, ఇంకా వీళ్ళకి ఈ విద్యార్థులకు ఏం కష్టాలు నష్టాలు ఉన్నాయని చెప్పేసి పరిశీలన చేయాల్సినటువంటి ఒక ధర్మము ఈ జిల్లాలో మొదటి ప్రధాన ఉపాధ్యాయుడైన విద్యాశాఖ అధికారికి ఉంటుంది. ఇవేమీ పట్టించుకోకుండా ఇట్లా పోయిన కాలంలో సస్పెండ్ చేసుకుని రావడమో, మెమోలు ఇవ్వడమో, లేదా ఒక కార్యాలయంలో ఉండకుండా 317లో తప్పులు చేశారు, ప్రమోషన్లో రోస్టర్ వయలేషన్ ఉంది, ఇంకా రకరకాల అంతెందుకండి మొన్న సమ్మర్లో ఏదో పాఠశాలలో ఎవరో వచ్చి ఉన్నారంటే ఎక్కడో ఉన్నటువంటి ఉపాధ్యాయులను సస్పెండ్ చేశారు. అక్కడ ప్రహార్ కూడా ఉండదు, లేదా సెక్యూరిటీ ఉండదు, అక్కడ నైట్ వాచ్మెన్ ఉన్నాడు, ఎవరు లేకుండా వాళ్ళని సస్పెండ్ చేయడం అనేటువంటిది అది ఏమి నిరంకుశ వైఖరి అని మనం అడుగుతా ఉన్నాం. కాబట్టి ఈయన ఈ వైఖరులు ఒక విద్యను పాడు చేసేగా విద్యను దోహదం చేసే వైఖరిని ఎన్నుకున్నటువంటి దీవం ఈయన మీద ఎంక్వైరీలు పెండింగ్ ఉన్నాయి. ఈ ఎంక్వైరీలు అది పూర్తి స్థాయిలో కావాలి. ఇప్పుడు చేసే తప్పుల మీద కూడా మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవాలి, విద్యార్థులు ఈయన మీద చర్య తీసుకోవాలి. చివరికి ఈయన ఇక్కడ సస్పెండ్ చేసి ఈయన ఈ జిల్లా నుంచి తీసేసే తప్ప ఈ జిల్లాలో విద్యారంగం బాగుపడదు అనేటువంటిది డెమోక్రటిక్ టీచర్ ఫెడరేషన్ టీపీటీఎఫ్ కు ఉన్నటువంటి అభిప్రాయం. అందులో భాగంగా ఈ ధర్నాను కొనసాగిస్తున్నాం. ఈ ధర్నా ఇంతటితో ఆగదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర విద్యాశాఖ చర్యలు తీసుకునేంత వరకు ఈ ధర్నాను మరొక రూపంలో కూడా కార్యక్రమాన్ని తెలియజేస్తామని ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఇటీవల స్కూల్ అసిస్టెంట్ నుంచి ఎగ్జిక్యూటివ్ నుండి స్కూల్ అసిస్టెంట్ పదోన్నతులు ఇవ్వడం జరిగింది. అందులో ఒక దళిత ఉపాధ్యాయుడు అతనికి స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్ లో పదోన్నతి లభించాలి. కానీ ఏ ప్రలోభాలకు లోనైందో తెలియదు, కానీ ఆయన కంటే జూనియర్ కు పదోన్నతి కల్పించడం జరిగింది. ఇది అక్రమమని మేము ప్రాతినిధ్యం కూడా చేయడం జరిగింది. దీనికి సంబంధించి వారు మినిస్టర్ గా కారణంగా కరీంనగర్ డిఓ జనార్దన్ రావు గారు ఇదివరకు కూడా ప్రతి పాఠశాలకు వచ్చి చాలా సార్లు చాలా విషయాలలో కారణం లేకుండా షోకాజ్ నోటీసులు ఇవ్వడం కానీ సస్పెండ్ చేయడం కానీ జరిగింది. ఉపాధ్యాయులను చాలా విషయాలుగా ఇబ్బంది పెట్టడం, అవసరం లేని ప్రొఫార్మాలు ఇవ్వడం, అవసరం లేకుండా ఇబ్బంది పెట్టడం, స్కూల్ టైం అయిపోయినాక కూడా 4:30కి స్కూల్ 4:45కి స్కూల్ అయిపోతే 6 o'clock వరకు ఉన్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఈవెన్ మా స్కూల్లో కూడా మామూలుగా అబ్జర్వేషన్కి వచ్చినప్పుడు ఒక 5 నిమిషాలు ఎక్కువ తీసుకోవాలి, కానీ 6 o'clock వరకు ఉన్న సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఆయన వచ్చి చెప్పింది ఏంటిదంటే మళ్ళీ పిల్లలకు ఉపయోగపడే విషయం అందులో ఒక్కటి కూడా ఉండదు. 15 మందికి నోటీసులు ఇచ్చిన 7 మాత్రమే సస్పెండ్ చేసి, ఆ 7లో ఇప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మన ముందు మాట్లాడిన అమలా మేడం కరెక్ట్ చెప్తున్నది. నేను ఆప్షన్స్ పెట్టుకున్నా, నాకు రాలేదు, రానప్పుడు నెక్స్ట్ ఆప్షన్ నాకు వచ్చింది, అలా నా తప్పేమున్నది? ఆమెను పండుగ రూపంగా సస్పెండ్ చేసి పండుగ సెలబ్రేట్ చేసుకోకుండా 10 రోజులు ఒక మహిళా ఉపాధ్యాయురాలను సస్పెండ్ అంటే ఎట్లా ఫీల్ అవుతారు? ఇంకా ఆ సమయంలో ఇంకేదైనా వేరే నిర్ణయం తీసుకోండి ఏమన్నది వాళ్ళ ఫ్యామిలీకి ఏంటిది?
అట్లాంటి మానసిక క్షోభను అనుభవించడం జరిగింది. వాళ్ళ ఇంట్లో అందరూ ఆమెకు రక్షణగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. స్కూల్ కు మళ్ళీ అదే స్కూల్ పాయింట్ ఇచ్చారు. ఒక తెలియక పిల్లలు ఏమన్నారట, మేడం మీ జాబ్ పోయిందట. అట్లాంటప్పుడు మేడం ఎట్లా ఫీల్ అవుతారు? అట్లా వాళ్ళు ఏం నిర్ణయాలు తీసుకున్నా మన జవాబును కరెక్ట్ చూడాలి. జవాబును చూసి మన తప్పుంటే ఇయ్యనేది, తప్పు లేకుండా కూడా మహిళా ఉపాధ్యాయురాలను సస్పెండ్ చేయడము, కక్ష కట్టి ఇలా చేయడం మాత్రం చాలా చాలా తప్పు. అలాంటివి చేస్తే కనుక ఖచ్చితంగా సార్ కూడా డిఓ గారు కూడా మానసిక క్షోభ ఎట్లుంటుందో అనేది ఒకసారి ఎక్స్పీరియన్స్ అయితే బాగుంటుంది. అట్లా అనద్దు, తప్పే. కానీ ముఖ్యంగా ఈ 10 రోజులు ఇప్పుడు ఆ పీరియడ్ ఏం చేస్తారు, ఆ 10 రోజుల పీరియడ్ కు జవాబు ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళు అకారణంగా లాస్ అయ్యింది కాబట్టి ఖచ్చితంగా దాన్ని ఆన్ డ్యూటీ అనేది పరిగణించాలి. వీళ్ళది ఏం తప్పు లేదనేది తెలియాలి.